ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుల్ని నింపేగా రైతన్నకు భూమి దున్నేకాడి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్ల సలహాలని సూచనల్ని వినిపిస్తూనే ప్రతి సోమ గురు శనివారాలలో రైతు అంతరంగం శీర్షికన రైతన్నలు సాధించిన విజయాలను అలా సాధక బాధలను సుఖ గలుపుకొని మరి వినిపిస్తుంది 100.2 ఎఫ్ఎం కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఈ అలటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ గురించి ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన షేక్ జావీద్తో పి అశోక్ పెట్టిన ముచ్చట సుఖ ఇంటరు ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం ఆదిలాబాద్ జిల్లాల వచ్చే 24 గంటలలో తేలికపాటి నుండి ఓ మాదిరి మధ్యస్థ స్థాయి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో నమోదయ్యే ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ పొద్దుగల పూట 89 నుండి 91% గాను, మధ్యాహ్నం పూట 72 నుండి 87% వరకు ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. రైతు అంతరంగం శీర్షికన పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ గురించి ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన షేక్ జావీద్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇందాం. నమస్కారం షేక్ జావీద్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అండి. అప్పటి నుంచి బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాను. మంచిగా ఒక 3000 కోళ్ళతో ఈ బైలర్ పౌల్ట్రీ ఫామ్ని నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? బైలర్ పౌల్ట్రీ ఫామ్ నిర్వహించాలని, కోళ్ళని పెంచాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన ఏంటంటే మా ఫాదర్ది చూడలో ఫస్ట్ షాప్ చికెన్ షాప్ మాదే. అంటే మా ఫాదర్ ముందటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటే దాన్ని ఇప్పుడు మేమే కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేసినాం. ఇదివరదాకా మేమే సప్లయర్ నుంచి ట్రేడర్స్ నుంచి కొంటుండాం. ఇప్పుడు మనమే ప్రొడక్షన్ చేద్దామని ఒక ఆలోచనతోటి స్టార్ట్ చేపిస్తున్నాం. ఇప్పుడు ఈ బైలర్ కోళ్ళను పెంచబట్టి ఎన్ని రోజులైంది మీరు? ఆల్మోస్ట్ 2 years అయిందండి. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు తీసిండ్రు? 12 batches దాకా అయినాయండి. 12 batches. ఒక్కసారికి మీరు ఎన్ని కోళ్ళను పెంచుతూ ఉంటారు? 3000 ఉంటుంది. అసలు ఏమేమి సవలతులు ఉండాలి మనం, అంటే ఈ కోళ్ళ ఫారాన్ని నిర్వహించాలంటే, అది బైలర్ది కానీ పౌల్ట్రీ ఫామ్ కానీ ఏదైనా నిర్వహించాలంటే అసలు మనకి ఏమేమి సవలతులు ఉండాలంటారు? సవలతులు అంటే ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ కావాలి. అడ్డంలో 30 feet ఉండాలా. పొడుగా మీరు 1000 feet కూడా ఉంచుకోవచ్చు. 30 కంటే ఎక్కువ మనం పెడితే దానిలో గాలి మనకు సప్లై కాదు, ఇటు నుంచి అటు గాలి పోదు.
రెండవది మనకు వాటర్ ఫెసిలిటీ ఉండాలి. మిగతా ఎక్విప్మెంట్స్ ఏవి ఉంటాయి, ఏమేమి ఉదాహరణ? ఫీడర్స్, దాన్ని మళ్ళా బూసా ఉంటుంది, అది రైస్ది కింద వేయాలి. ఫ్లోరింగ్ కూడా చేసుకోవచ్చు, లేక కింద అట్లా కూడా మొరం కూడా వేసి పెంచవచ్చు. మీరు సిమెంట్తో కట్టారు కదా కింద? అవును, మేము సిమెంట్తో కట్టినాం. ఇవి 2 షెడ్లు ఉన్నాయి, అంటే ఇవి మీదనేమో సిమెంట్ రేకులు వేసారు, పక్కలకు అయితే జాలి ఉంటుంది. ఆ పక్కన జాలి ఉంటుంది. సిమెంట్ రేకులు కాకుండా మనం వేరే రేకులు వేయరాదు, ఎందుకంటే బాడీ బాగా హీట్ ఉంటుంది కదా, వాళ్ళకు కోల్డ్ ఉండాలి. ఎంత కూల్ వెదర్ ఉంటే ఫస్ట్ ఈ ఫార్మ్స్ నడపాలంటే దానికి వెదర్ కూడా సూటబుల్ అవసరం ఉంటుంది. చల్లటి వాతావరణం ఉంటేనే ఇల్లం గ్రోత్ అవుతుంది, డిసీజ్ రావు. మీరు ఎండాకాలం మరి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఈ ఎండ నుంచి కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ పెడతాం లోపల. పైన కూడా అది కనీస్ ఉంటుంది కదా, గడ్డి, అది కూడా పెట్టి దాని మీద స్ప్రింక్లర్ స్టార్ట్ చేస్తే కూల్గా ఉంటుంది. ఎంత కూల్ పెడితే అంత మంచిది. ఇది ఎంత ఖర్చు అయింది మీకు ఈ 2 షెడ్లు నిర్మాణానికి? దాదాపు 15 lakhs వరకు అయితే అవుతాయి. ఇది సెకండ్ హ్యాండ్ కొన్నాను, బట్ ఇక రేకులే కొత్తగా తీసుకొచ్చాను. షెడ్ మాత్రం నేను బయటికి వెళ్ళి కొనుక్కున్నాను. మరి ఎంత వయసున్న చిక్స్ అంటే మీరు చిన్న కోడి పిల్లల్ని తీసుకొస్తారు? వన్ డే లైఫ్ ఉంటుంది వాళ్ళది, అప్పుడు వాళ్ళు మనకు సప్లై చేస్తారు 1 to 2 days. ఇట్లా మీరు ముందు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకుంటే ఎప్పుడు వెళ్ళినా దొరుకుతాయి ఈ చిక్స్? ఎప్పుడు వెళ్ళినా దొరికాయండి. ఒక 2 days బిఫోర్ మనం ఆర్డర్ పెడితే వాళ్ళు మనకు సప్లై చేస్తారు, డెలివరీ ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ పెంచుతున్నటువంటి బాయిలర్ కోళ్ళు ఏ రకం? ఇది సుగుణ కాపో 430 అని ఉంటుంది, ఒక బ్రీడ్ ఉంటుంది దీంట్లో. నడుస్తున్నది అదే, ప్రతి చోట ప్రతి ఫామ్లో అదే కాప్ బాయిలరే ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చి అంటే ఇందులో పెట్టేస్తారా? దాన్ని ఒక రింగ్లు తయారు చేసి బూసా వేసి వాళ్ళని బ్రూడింగ్ చేస్తాం. బ్రూడింగ్ అంటే హీట్ ఇస్తాం వాళ్ళని, అంటే వాతావరణం చూసి. చల్లటి వాతావరణం, చలికాలం వర్షాకాలం ఉంటే, ఇప్పుడు వర్షం పడుతుంది, చలి వాళ్ళకి హీట్ కావాలి. అంటే సేమ్ హ్యూమన్ లెక్కనే, మనకు ఎట్లా అయితే గాలి కావాలనో, నీడ కావాలనో, ఎండ కావాలనో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళని కూడా చూడబడుతుంది. చిన్నపిల్లల లెక్క 40 days మనం చూసుకోవాలా అంతే. అంటే ఎండ ఉన్నప్పుడు చల్లదనాన్ని ఏర్పరచడం, చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని ఏర్పరచడం, ఇవి మాత్రం చేయాల్సిందే ఖచ్చితంగా. అదే ఫస్ట్ 8 days బ్రూడింగ్ చేయాలి వాళ్ళకి, అంటే హీట్ ఇవ్వాలి బాడీకి. ఎట్లా దానా మీరే తయారు చేస్తారా ఈ కోళ్లకు, లేకుంటే మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందా? మేము కూడా తయారు చేసుకోవచ్చు, రా మెటీరియల్ దొరుకుతుంది, కానీ మా దగ్గర అంత ఫెసిలిటీస్ లేవు. కాబట్టి మేము కరీంనగర్లో ఫ్యాక్టరీ ఉంటుంది, స్నేహ ఫ్యాక్టరీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివరీ కూడా ఇస్తారు, లేక మనం బండికి పంపినా ఫ్యాక్టరీకి వెళ్ళి డైరెక్ట్ మనకు లోడ్ ఇస్తారు. కోళ్లకు ఇచ్చే దానా ఒకే రకంగా ఉంటుందా, లేకుంటే వయసును బట్టి మారుతూ ఉంటుంది? వయసును బట్టి ఉంటుంది. దీంట్లో 3 types ఆఫ్ ఫీడ్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో 1 to 12 days వరకు ప్రీ స్టార్టర్ ఇస్తారు. 12 to 24, 25 days వరకు స్టార్టర్ ఇస్తారు. 25 to 40 days, 45 days వరకు ఫినిషర్ ఉంటుంది. మారుతూ ఉంటుంది అన్నట్టు వయసుని బట్టి. ఎలాగైతే వాళ్ళు పెరుగుతారు, దాని సైజు కూడా పెరుగుతుంది. ప్రీ స్టార్టర్లో చిన్నగా ఉంటుంది, మళ్ళీ స్టార్టర్లో కొంచెం మీడియం ఉంటుంది, మళ్ళీ ఫినిషర్లో పెద్దగా ఉంటుంది సైజు. మరి ఈ కోళ్లకు అంటే రోగాలు ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది, రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? ఫంగస్ అనే వస్తుంది, కానీ మనం ముందే జాగ్రత్తగా మన చిన్నపిల్లలకి మనం ఎలాగైతే టీకాలు ఇస్తామో, పోలియో డ్రాప్స్ ఎలాగైతే ఇస్తామో, కోడి పిల్లలుగా 60 daysకు ఐ డ్రాప్ ఉంటుంది, 11 daysకి మళ్ళీ ఇంకో డ్రాప్ ఉంటుంది. అంటే బిఫోర్ ఏమైనా రోగాలు రాకుండా చూడడానికి ఆ టీకాలు ఇస్తారు. అంటే కంట్లలో నీళ్ళు వేస్తారు, ఐ డ్రాప్స్ ఉంటాయి, అది వేసేస్తే సరిపోతుంది. మరి కోళ్ళకి ఏమన్నా రోగాలు ఇంత కనిపించినప్పుడు ఎవరైనా మీరు పశు వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారా, లేకుంటే మీరే సొంతగా నిర్ణయం తీసుకొని ఏమన్నా మందులు ఇస్తారా? నేనైతే డాక్టర్ని గాను, డాక్టర్కి ఎలాగైనా కన్సల్ట్ ఇవ్వనే పడుతుంది. ఏమంటారు, అన్ఫార్చునేట్లీ మన దగ్గర అన్ని ఫార్మ్స్ లేవు. ఒకవేళ ఫార్మ్స్ ఉంటే ఏదైనా ఒక వెటర్నరీ డాక్టర్ మనం పెట్టుకోవచ్చు. ఒక 4-5 కలిసి ఒక డాక్టర్ని పెట్టుకుంటారు, అటు నిర్మల్ సైడు, ఆర్మూర్ సైడు. మన దగ్గర అన్ని ఫార్మ్స్ లేవు, కాబట్టి మేము ఏదైనా వేరుగా, నాకైతే ఇదివరదాకా అటువంటి సిచ్యువేషన్ రాలే. ఒకవేళ వస్తే కూడా మేము కరీంనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, డాక్టర్స్ ఉన్నారు, మా కంపౌండ్ వాళ్ళు ఉన్నారు, కాల్ చేస్తారు. మేము ఇక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని పోస్ట్ మార్టం చేసి ఏ రోగం వల్ల చచ్చింది, ఏమైంది, దాన్ని మందులు ఇస్తారు వాళ్ళు కూడా. మీరు స్వతగా నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. ఎంతమంది కూలీలు అవసరం పడుతుంది ఈ కోళ్ళను చూసుకోవడానికి? ఒక కూలీ సరిపోతారండి, కానీ ఇంటి మనిషి కూడా ఉండాలి ఖచ్చితంగా. అంటే ఒక 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అందాజ చూసుకున్నట్లయితే మీకు ఒక్క
చిన్న కోడి ఎంతకు దొరుకుతుంది ఒక చిక్కు? ఇది డిమాండ్ అండ్ సప్లై బిజినెస్ అండి, మనం చెప్పలేం ఇప్పుడు ఏం ధర ఉంటుందో, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇది ఎక్కువ తక్కువ మారుతూ ఉంటుంది. అయితే అందాజ మీద మీరు ఎంత ఖర్చు చేస్తారు కోడి మీద ఒక్క పెంచడానికి 45 రోజులు? అది కూడా మనం చెప్పలేం. ప్రతిసారి ఎక్కువ మనకు ఖర్చు అయ్యేది ఫీడ్ పైననే. ఫీడ్ ప్రైజెస్ ఏమో డిపెండ్ అయి ఉంటుంది, మక్కా ప్లస్ సోయా, అది రా మెటీరియల్ పైననే ఇది ఆధారపడి ఉంటుంది. ఒక నెల ముందు మీరు చికెన్ ప్రైస్ చూస్తే 240 ఉండే, ఈరోజు 160 140 ఉన్నది. మనం చెప్పలేము, 100 రూపాయల డిఫరెన్స్ ఒక 15 days లోపలనే అయిపోయింది. దీని నియంత్రణ మన చేతిలో ఉండదు, డిమాండ్ అండ్ సప్లై అవ్వదు. అది మాత్రం చెప్పరాదు, అది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కావచ్చు, ఒక్కొక్కరు తక్కువ కావచ్చు. అయితే మీరు ఈ 45 రోజుల తర్వాత కోళ్లను ఎక్కడికి తరలిస్తారు? అంటే మీరు ఎక్కడ బయట అమ్ముతారా, లేకుంటే మీ చికెన్ సెంటర్లోనే ఉపయోగించుకుంటారా? మా ఈ చోడలో లోకల్లోనే కూడా ఇస్తాం. ఒకవేళ వాళ్ళకైనా అవసరం ఉంటే బండోళ్ళకి ట్రేడర్స్ని కూడా వచ్చి వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. మ్యాక్సిమం అయితే 50 to 60% అయితే మేమే సొంతంగా మా షాప్స్కే మేము వాడుకుంటామండి. మీకు మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయండి రీటైల్ చికెన్ షాపులు? 2 షాప్స్ ఉన్నాయండి. అది కూడా ఇచ్చోడ కేంద్రంలో లోకల్లోనే. అయితే ఇప్పుడు 45 రోజుల తర్వాత ఇప్పుడు కోడ్లన్నీ కూడా బయటకు తీసేస్తారు, అవి పెద్దగా అయిపోతాయి. తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ని ప్రారంభిస్తారు? ఒక 8 days అయితే ఆ షెడ్ని రెస్ట్ ఇవ్వాలి, మొత్తం క్లీన్ చేపిచ్చేసి ఫార్మోలిన్ అనే ఒకటి స్ప్రే ఉంటుంది రోగాలు రాకుండా చూడడానికి. ఆ స్ప్రే కొడతారు, బ్లీచింగ్ పౌడర్ వేస్తారు, వాటర్ తోటి మొత్తం క్లీన్ చేస్తారు షెడ్ని. ప్రతి చోట అంటే స్ప్రే కొట్టి క్లీన్ చేపించిన తర్వాత ఒక ఎండగో 2-3 రోజులు గాలికో ఎండగో ఇడిస పెడతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్. గ్యాప్ తప్పక ఉంచాలంటారు? 100% ఉంచాలని పడుతుంది అది. ఒకవేళ మనం గ్యాప్ ఉంచకుంటే ఏదైనా డిసీజులు ఉంటే మళ్ళీ చిక్స్కి ఎల్లం క్యాచ్ చేస్తుంది కదా, చిన్న బర్డ్స్ ఉంటాయి. కాబట్టి పరిశుభ్రంగా ఉంచి కొంచెం విరామం తర్వాతనే వేరే బ్యాచ్ని ప్రారంభిస్తారు. అవునండి. అయితే ఓళ్ళని ఇప్పుడు కొత్తగా ఈ బాయిలర్ పౌల్ట్రీ ఫామ్ని నిర్వహించాలనుకుంటే, వాళ్ళు స్థాపించాలనుకుంటే వాళ్ళకి ఏమేమి సవలతులు ఉండాలా, వాళ్ళు ఏ అంశాల మీద దృష్టి పెట్టాలంటారు? ఫస్ట్ వాళ్ళు దృష్టి పెట్టేది పరిశుభ్రత అదే చూడాలి, ఉంచుకోవాలి ఫస్ట్. మళ్ళీ షెడ్ నిర్మాణం ఉంటుంది, నీళ్ళ సౌలత అయితే ఖచ్చితంగా ఉండవలసిందే. ఫస్ట్ వాటరే. ఇంకా ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళని సంప్రదించి చూస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అవునండి. లాభం ఎట్లా ఉన్నది జావేద్ గారు ఇందులో ఈ బాయిలర్ పౌల్ట్రీ నిర్వహణలో? లాభం అయితే ఉంటుందండి ఖచ్చితంగా. కష్టపడి పనిచేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఒక బ్యాచ్ వెళ్ళాలంటే. 45 to 50 బ్యాచ్కి తగులుతుంది. షెడ్ రెడీ కావడానికి ఇంకో 10 రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది. లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఇందాక చెప్పాను, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. బిజినెస్ అనేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ 2 కూడా ఉంటాయి. మరి ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది అంటే ఈ కార్యక్రమం విన్న వాళ్ళు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా ఈ ఫామ్ గురించి తెలుసుకోవాలా, ఏ రకం ఎంపిక చేసుకోవాలి, ఎట్లా రోగాలు వస్తే ఏం చేయాలి, ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే వాళ్ళు కూడా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ అండి 9703212957. షేక్ జావేద్ గారి నెంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, 9702321257. చాలా సంతోషం అండి జావేద్ గారు, మీరు మున్ముందు ఇంకా ఈ పౌల్ట్రీ ఫామ్లో మరిన్ని లాభాలని సాధించాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి ఈ బాయిలర్ కోళ్ళ పెంపకం గురించి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ గురించి ఇచ్చోడ మండలం కేంద్రానికి చెందిన షేక్ జావేద్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत
खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.